కానిస్టేబుల్ గారి ముందు మాట్లాడుతున్నావు. ఎవరు అనుకున్నారా? గవర్నమెంట్ ఆఫీసులు అనుకుని ఇంకేమైనా అనుకున్నావు నువ్వు? పంపినంటున్నావు ఎందుకు కలబా? ముందు పంపాడు ఏమైనా ఉంటాడు స్టేషన్ నువ్వు పంపి నీది కాదు, నిన్ను కొట్టి పారితే పోతాం ఎక్కువ మాట్లాడితే. ఆత్మకూరు నియోజకవర్గంలోని వాసీల కట్ట మీద ఉండే వ్యాను వెనకుండేది చెత్త వ్యాన్ ఉంది. గత కూటమి ప్రభుత్వంలో 2016లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జీవో నెంబర్ 56 తీసుకొచ్చింది. ఏంది? చికెన్ వ్యర్థాలని నిషేధిస్తూ. కానీ రీసెంట్ గా మాకు ఒక 20 రోజుల క్రితం ప్రజలైతే తెలియజేశారు జనసేన నాయకులకి, చికెన్ వ్యర్థాలైతే తీసుకుపోయి చేపలు వేస్తా ఉన్నారు, వాటి గురించి మీరు పోరాడండి సార్ అని చెప్పాము. మేమైతే ఖచ్చితంగా చెప్పాము. మేము కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రజలకు అన్యాయం జరుగుతున్నా, ప్రజల ప్రాణాలకు ఏమైనా జరుగుతున్నా మేము ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఆర్డీఓ గారికి అయితే 10 రోజుల క్రితం ఒక వినతి పత్రం కూడా అందజేయడం జరిగింది. కానీ యథేచ్ఛగా ఇదే విధంగా జరుగుతుంటే ఈ రోజు జన సైనికులు కూటమి నాయకులందరూ కలిసి ఈ రోజు వాసీలు అయితే ఈ బండి కూడా కొట్టుకోవడం జరిగింది. ఇదంతా పుష్ప సినిమా. ఏంటంటే ఒక దిక్కడ ఎట్టయితే డంప్ చేసుకుని ఎర్రచందనాన్ని డంప్ చేసుకుని ఆ నుంచి ఎట్టయితే ఎక్స్పోర్ట్ చేస్తుంటారో ఆ విధంగా ఒక పుష్ప రేంజ్ లో ఏడ ఒక డంప్ యార్డ్ ని పెట్టేసుకుని ఒక 20 డమ్ములు పెట్టుకుని దాని నుంచి మళ్ళీ సప్లై అనమాట పక్క ఊర్లకి. చికెన్ వ్యర్థాలని ఎక్కడైతే ఈ ఏరియాలో సరౌండింగ్స్ లో ఎక్కడైతే చేపల గుంటలు ఉన్నాయో వాళ్ళందరికైతే ఒక పుష్ప రేంజ్ లో ఈ విధంగా ఇక్కడ నుంచి అయితే సప్లై చేస్తా ఉన్నారు. ఇంకోటి కూడా ఈ ముఖ్య విషయం ఏంటంటే నాకు తెలిసి ఇదైతే మినిస్టర్ గారికి అయితే ఇది తెలిసి జరగట్లా. ఎందుకంటే ఆయన ఇట్లాంటి సహించడు. అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేపడుతుంటే ఆయన అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించడు. కాబట్టి ఇది మా మినిస్టర్ గారికి అయితే తెలిసి జరగట్లేదు. ఇది ఎవరు, దీని వెనక ఎవరు ముఠా ఉండరు, దీని వెనక నాయకుడు ఎవరు అనేది బయటకు రావాలి. అప్పుడు దాకైతే మేము జనసేన తరఫున కూటమి తరఫున పోరాడుతూనే ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మనం చూస్తుండేది ఇదిగో డంప్ కార్డు పెట్టాను అంటుంటే లేదు పుష్ప రేంజ్ లో మా వెనక ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఉన్న రేంజ్ లో కార్లు నుంచి కూడా తెక్కకుండా ఈ విధంగా చేస్తా ఉన్నారు. అదిగో కానిస్టేబుల్ గారు కార్లో నుంచి కూడా దిగలా బయటికి తెక్కకుండా ఎట్టకు పోలీసుల పైన ఏ విధంగా చేస్తున్నారు చూడండి. ఇదే ఈ విధంగా ఉండరు. దీని వెనక ఎవరైతే ఉండరో వాళ్ళైతే ఖచ్చితంగా రావాలి బయటికి. ఇది మటు కూటమి ప్రభుత్వానికి చాలా అంటే చాలా చెడ్డ పేరు.